ఇవాళ పిల్లల కోసం ఒక పోలెండ్ జానపద కథ. అది పాత చందమామలోది, 1970 చందమామలోది. చదువు రాని వాళ్ళు. పూర్వం ఒక జమీందారీ గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి గల ఆస్తి ఒక ముసలి ఆవు. అది పొలాల కంచెల వెంబడి గడ్డి మేసి పొట్టపోసుకుంటూ ఉండేది. ఆ ఆవు ఒకసారి జమీందారు పొలం పక్కన మేస్తూ ఉండగా పొలంలో నుంచి నవనవలాడే మొక్కలు కనిపించాయి. ఆ మొక్కలను తినాలి అన్న కోరిక ఆవుకు బలంగా కలిగింది. కంచె కొద్దిగా పడిపోయి ఉన్న చోట అది దూరి పొలంలో ప్రవేశించింది. అది చూసి జమీందారు గారి మనిషి దుడ్డుకర్ర పెట్టి ఒక్క దెబ్బ వేశాడు. ఆ ఒక్క దెబ్బకే ఆ ముసలావు చచ్చి ఊరుకుంది. తమకున్న ఒక్క ఆవు పోయినందుకు రైతు, అతని భార్య చాలా విచారించారు. రైతు జమీందారు దగ్గరికి వెళ్ళి తన ఆవును చంపినందుకు పరిహారం ఏమని అడిగాడు. నీకు పరిహారం కావాలా అంటూ జమీందారు తన నౌకర్ల చేత రైతును 10 కొరడా దెబ్బలు కొట్టించాడు. రైతు తన ఇంటికి తిరిగొచ్చి జరిగిందంతా భార్యకు చెప్పాడు. జమీందారు గారు మనకు అన్యాయం చేస్తుంటే రాజుగారి దగ్గర ఫిర్యాదు చేయడం తప్ప మనకు మరో మార్గం లేదు. రాజుగారు ధర్మాత్ముడు, అక్కడికి వెళితే మనకు ఆయన తప్పక న్యాయం చేస్తాడు అంది రైతు భార్య. కానీ ఫిర్యాదు తయారు చేసేదెట్లా? వాళ్ళిద్దరూ చదువురాని వాళ్ళు. అందుచేత వాళ్ళు ఒక చెక్క పలక తయారు చేశారు. దానిమీద తమ గుడిసె బొమ్మ, జమీందారు గారి భవంతి, జమీందారు గారి చేను, దాని కంచె, అందులో శిథిలమైన భాగము, జమీందారు నౌకరు కొడితే ఆవు పడిపోయి ప్రాణాలు వదిలిన చోటు బొగ్గుతో గీశారు. జమీందారు తనను కొట్టించిన 10 కొరడా దెబ్బలకు 10 గీతలు కూడా చేర్చాడు రైతు. ఫిర్యాదులో వివరాలన్నీ చేరాయి. రైతు ఆ కొయ్య పలకను తన వీపుకు కట్టుకుని రాజధానికి బయలుదేరాడు. పోగా పోగా ఒక అడవి వచ్చింది. ఆ అడవిలో రైతుకు ఒక వేటగాడు కనిపించి ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు. రాజుగారిని చూసి ఒక ఫిర్యాదు అందించాలి, ఇదిగో నా వీపు కట్టుకున్నది అదే అన్నాడు రైతు. దేని గురించి ఫిర్యాదు అన్నాడు వేటగాడు. ఏం చెప్పేది, నిక్షేపమంటి మా ఆవును చంపేశారు అంటూ రైతు ఒక చోట చతికిలబడి వేటగాడిని కూడా కూర్చోబెట్టి తన వీపు నుండి కొయ్య పలక తీసి ఒక్కొక్కటి చూపుతూ జరిగిందంతా చెప్పి పలక మీద గీసిన బొమ్మలన్నీ వేటగాడికి వివరించాడు. అంతా విన్న వేటగాడు, బాగుంది, ఈ ఫిర్యాదు రాజుగారికి చూపించావంటే నీకు తప్పక న్యాయం జరుగుతుంది అంటూ తన దారిన తాను పోయాడు. ఆ వేటగాడే రాజు అన్న సంగతి రైతుకు తెలియదు. రైతు అడవి దాటి రాజధాని చేరాడు. రాజభవనం వద్ద తను లోపలికి వెళ్ళడానికి అనుమతి లభించింది. ఒక పెద్ద నడవ దాటగానే విశాలమైన చావడి వచ్చింది. అందులో రాజుగారు 12 మంది మంత్రులు కూర్చుని ఉన్నారు. రాజు ఇప్పుడు రాజలాంఛనాలు ధరించి ఉండడం చేత రైతు ఆయనను గుర్తించలేదు. అతను తన ఫిర్యాదు పలకను దగ్గరలో ఉన్న మంత్రికి చూపి, ఈ ఫిర్యాదు చిత్తగించండి, విషయమంతా అందులో ఉంది అన్నాడు. మంత్రి పలక కేసి చూసి, ఇదేం ఫిర్యాదు, అంతా అయోమయంగా ఉందే అంటూ దాన్ని మరొక మంత్రికి ఇచ్చాడు. అందరు మంత్రులు దాన్ని చూశారు. ఒక్కరికి అదేమిటో తెలియలేదు. వీడెవడో వెర్రివాడిలాగా ఉన్నాడు, బయటికి గెంటండి అన్నారు వాళ్ళు. రాజు వాళ్ళను వారించి ఆ పలకను తాను పుచ్చుకొని రైతుతో, ఇదేనా నీ గుడిసె అని పలక మీద చూపాడు. అవును స్వామి అన్నాడు రైతు. ఇది జమీందారు భవంతి కదూ అన్నాడు రాజు. అవును స్వామి, అందుకు సందేహం ఏమిటి అన్నాడు రైతు. ఈ పొలం కంచె పడిపోయింది ఇక్కడేగా అన్నాడు రాజు. సరిగ్గా అక్కడే అన్నాడు రైతు. ఇందులో నుంచి నీ ఆవు పొలంలోకి జొరబడితే జమీందారు మనిషి కొట్టినప్పుడు అది ఇక్కడ పడి చచ్చింది, అవునా అన్నాడు రాజు. అయ్యో స్వామి, ఎందుకు అడుగుతారు అన్నాడు రైతు దుఃఖంతో. తర్వాత ఈ 10 గీతలు జమీందారు నిన్ను కొట్టించిన కొరడా దెబ్బలు అవేగా అన్నాడు రాజు. రైతుకు పరమానందమైంది. అతను రాజును చూసి, స్వామి, తెలివంటే మీదే తెలివి, వీళ్ళంతా దండగే, ఒక్కడికి బుర్రలేదు అన్నాడు. మంత్రులందరూ విరగబడి నవ్వారు. సరే, నువ్వు వెళ్ళి నేను నీకు న్యాయం జరిగేటట్టు తీర్పిస్తానని నీ భార్యతో చెప్పు అన్నాడు రాజు. రైతు సెలవు పుచ్చుకుని తన గ్రామానికి తిరిగి వెళ్ళాడు. అతని వెనకే రాజుగారి ఫర్మానా జమీందారుకు చేరింది. జమీందారు స్వయంగా రైతు గుడిసెకు వచ్చి జరిగిన దానికి క్షమాపణ చెప్పుకుని రాజాజ్ఞ ప్రకారం రైతుకు ఒక ఇల్లు కట్టించి ఇచ్చి, ఒక గొడ్ల చావడి, పశువుల దొడ్డి, 7 పాడి ఆవులు, 60 ఎకరాల బంజరు భూమి రాసిచ్చి తాను రైతుకు చేసిన అన్యాయానికి పరిహారం చెల్లించుకున్నాడు. రైతు, అతని భార్య ఇప్పుడు చాలా సుఖంగా బతుకుతున్నారు. రాజుగారి ధర్మబుద్ధిని రైతు తరచూ మెచ్చుకుంటూ ఉంటాడు. అలా మెచ్చుకున్నప్పుడల్లా అతను అంత తెలివిగలవాడు, ఆ చదువురాని వాళ్ళని ఎందుకు జీతాలు ఇచ్చి పెట్టుకున్నాడో అని ఆశ్చర్యపోతూ ఉండేవాడు. ఇది చందమామ కథ. చదువురాని వాళ్ళు.